ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గురుశ్రీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అండి, చికెన్ దమ్ బిర్యానీ. సో యాక్చువల్గా మేము ఈరోజు బయటికి వెళ్ళి డిన్నర్ తిందాం అనుకున్నాము చికెన్ బిర్యానీ. బట్ ఇంకా ఎందుకులే బయటికి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని డిసైడ్ అయిపోయి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నాము. యాక్చువల్గా మేమంతా పెద్ద ఇంగ్రీడియంట్స్ అని కూడా ఏముండదు, ఇంట్లో ఉన్న సింపుల్ మసాలాతో సింపుల్గా చేసేసుకుంటాము. సో యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ చికెన్ దమ్ బిర్యానీలో మా హస్బెండ్ కుక్ చేస్తున్నారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను రికార్డ్ చేస్తున్నాను తను కుక్ చేయడము. ఆయన చాలా బాగా కుక్ చేస్తారు. చూద్దాం ఈరోజు బిర్యానీ ఎలా వస్తుందో. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రా గరం మసాలా, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ ఆకు తీసుకున్నాను. అండ్ బిర్యానీకి కావాల్సింది పెరుగు అండ్ ఫ్రెష్ నెయ్యి అయితే కంపల్సరీ. సో ఇక్కడ నేను సైమల్టేనియస్గా ఆనియన్స్ని వేడి చేస్తున్నాను. లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా బిర్యానీ అంటే, దానికోసం అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ కోసం అయితే నేను బాస్మతి రైస్ని ఒక 20 minutes 2 times వాష్ చేసి 20 minutes నానబెట్టుకుంటున్నానండి. బికాజ్ ఎందుకంటే దాన్ని మనం సెమీ కుక్ చేయాలి కాబట్టి 20 minutes నానబెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గిన్నెలో చికెన్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అండ్ ఇంకా మనం అన్నీ తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, రా గరం మసాలా, పసుపు, కారం అండ్ గరం మసాలా. గరం మసాలా అంటే మేము కొంచెం ఫ్రెష్ది వాడతాము, ఇంకొంచెం వచ్చేసి ఎవరెస్ట్ గరం మసాలా చికెన్ ఖచ్చితంగా వాడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాము. నెక్స్ట్ అన్నిటిని మంచిగా కలిపేసుకొని చికెన్కి పట్టేలాగా అంతా కలిపేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి మేము మినిమం ఒక 20 to 30 minutes అలా పెట్టేస్తామండి ఫ్రిడ్జ్లో. ఇది నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిలే వాడుతున్నాను కలపడానికి కూడా, బికాజ్ అదొక మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సో అదే పోసేసి మంచిగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాము. దాన్ని ఒక 20 minutes అలా రెస్ట్ ఇచ్చేసామన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మా హస్బెండ్ కుక్ చేస్తున్నారు అన్నమాట. అండ్ మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత 20 minutes తర్వాత ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని, అక్కడ చికెన్ అయ్యింది అండ్ ఇక్కడ సైమల్టేనియస్గా బాస్మతి రైస్ కూడా కుక్ అయింది, సెమీ కుక్ అయింది అనమాట. మేము ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఎక్కువ రైస్ ఉంటేనేమో 2-3 layers వేస్తాము. ఫస్ట్ చికెన్, తర్వాత రైస్, మళ్ళీ చికెన్, మళ్ళీ రైస్. బట్ ఇక్కడ మేము చేస్తుంది ఒక 1-2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాం, ఎందుకంటే ముగ్గురమే కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ. సో డైరెక్ట్ చికెన్ మీద రైస్ వేసేసి ఇంకా ఫైనల్గా వచ్చేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేస్తామన్నమాట. ఒక 20 minutes దాన్ని అట్లా దమ్ మీద వదిలేసి, చూసారు కదా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. చూస్తున్నాము. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి ఇక్కడ నెయ్యి, ఫ్రెష్ నెయ్యి పైనుంచి అలా పోసుకొని, ఇంకా మీకు కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాకు పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇంకా బిర్యానీ అంటే ఖచ్చితంగా మనకి రైతా అండ్ సలాడ్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. సో ఇది దాని ఫైనల్ లుక్. అండ్ ఇక్కడ మా పాప టేస్ట్ చేసేస్తుంది, చూద్దాం ఎలా ఉందో. తనకైతే చాలా బాగా నచ్చింది. నిజం చెప్పంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగా కుక్ చేశారు మా హస్బెండ్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.